అండి, నా పేరు కండవెల్లి లక్ష్మి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ మహిళా చైర్మన్ గా పనిచేస్తున్నాను. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన లివ్య అనే ఈ అమ్మాయికి 19 సంవత్సరాలండి. అదే గ్రామానికి చెందిన అబ్బాయిని ప్రేమించి మోసపోయింది అమ్మాయి. మోసపోయిందండి. అయితే నా దగ్గరకు వచ్చి మేడం గారు నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని చెప్పడం జరిగిందండి. ఏంటమ్మా అని అడిగితే నన్ను ఎలా ప్రేమించి మోసం చేసి నాకు ఇప్పుడు 3వ నెల ప్రెగ్నెన్సీ అండి, మళ్ళీ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని దొంగగా చాటుగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నాకు ఇలాగ ప్రెగ్నెన్సీ అని నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అతను సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చాడు. వచ్చిన కాడి నుంచి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పడం జరిగిందండి. దాని మీద నిన్న 3 రోజుల నుంచి గాదరాడ గ్రామం కోరుకొండ మండలం ఎంక్వైరీ చేయడం జరిగిందండి నా ఆధీనంలో. అయితే అమ్మాయికి వాస్తవంగా ఇదిగోనండి 3వ నెల గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని పాజిటివ్ అని సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు 3వ నెల గర్భిణితో ఉంది. అబ్బాయి మళ్ళీ వేరే అమ్మాయిని అదే కోరుకొండ మండలానికి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని దొంగచాటుగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నేను ఫోన్ చేసి అడగడం జరిగింది అబ్బాయిని. అబ్బాయి ఏంటి పరిస్థితి అంటే, అమ్మాయికి ప్రెగ్నెన్సీ కాదండి, అబద్ధం చెప్తున్నారు, నేనైతే నిశ్చితార్థం చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తే నేను ఫోన్ లోనే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయిని కాదండి, వేరే అమ్మాయిని ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకున్నా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మా టీం అందరం వచ్చి ఆపడానికి మేము సిద్ధపాటు కలిగి ఉన్నాం. అమ్మాయికి తండ్రి ఉన్నాడు కానీ తల్లి లేదు. అమ్మాయికి న్యాయం జరగాలని మాట్లాడడం జరిగిందండి. అయితే అమ్మాయికి తల్లి లేని సందర్భంగా కుటుంబ సభ్యులు ఎంతో కొంచెం ప్రోత్సాహం ఇస్తున్నారు. దానివల్ల ఈ అమ్మాయి విషయంలో ముందుకు అదర్ స్టెప్ తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే సార్, ఇలాంటి అమ్మాయిలు చాలా మంది అన్యాయం అయిపోతున్నారు. డిపార్ట్మెంట్ లో కేసు పెట్టిన పోలీసు వారు చట్టపరంగా చర్య తీసుకుంటున్నారు. మళ్ళీ ఒక 4 రోజులో ఒక 20 రోజులో బెయిల్ మీద రావడం, తర్వాత మళ్ళీ మగోళ్ళు అని మీసాలు మెలేయడం, ఏమని అంటుంటే అమ్మాయిలు ఎక్కడికన్నా తీసుకెళ్లి నమ్మబలికి కూడా తీసుకెళ్లి ఎక్కడికైనా తీసుకెళ్లి చంపడానికి కూడా వెనకాడని పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. మరీ ముఖ్యంగా నేను ఒక మహిళా నాయకురాలుగా తెలియజేసేది ఏంటంటే, అమ్మాయికి చట్టపరంగా న్యాయం జరగాలండి. ఇలాంటి అమ్మాయి ఎక్కడ కూడా అన్యాయం అవ్వకూడదు. ఎవరైతే ఇలాంటి అబ్బాయిలు ఇలాంటి ప్రోత్సాహం చేసి ఇలాంటి అమ్మాయిని ప్రేమించి మోసం చేయడం చేస్తున్నారో చట్టపరంగా ఇంకా గట్టిగా చర్య తీసుకొని శిక్షిస్తే